హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. పిల్లలు ఈరోజు లెసన్ కొరకు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, మరి చైనా దేశంలో ఒక ఆర్ఫనేజ్ ఉంది. మమ్మీ డాడీ లేని పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళు చాలా చిన్న ఏజ్లోనే అమ్మ నాన్నని ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల, సిక్నెస్ వల్ల చనిపోయి వాళ్ళు పిల్లలు ఒక్కళ్ళే ఉంటే ఆ పిల్లల్ని ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తారు. సో అందులో ఉన్న పిల్లలందరూ ఆర్ఫన్సే. మరి వాళ్ళ మీదకి కొంతమంది ఎనిమీస్ వచ్చి అటాక్ చేసి వాళ్ళకి ఫుడ్ లేకుండా, వాళ్ళకి ఏ ఫర్నిచర్ లేకుండా చాలా ఇబ్బంది పెడుతుంటే ఈ విషయం అమెరికాలో ఉన్న ఒక చర్చికి తెలిసింది. వెంటనే ఆ చర్చిలో ఉన్న ప్రజలందరూ మనందరము ఏదో ఒక సహాయాన్ని చేద్దామా అని ఆలోచన చేసి ఆ చర్చ్ మెంబర్స్ అందరూ కలిసి ఏదో ఒక రీతిగా కొంత అమౌంట్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ చర్చ్లో ఉన్న కొంతమంది కార్పెంటర్స్, అలాగే కొంతమంది వర్కర్స్ అందరు కలిసి మంచిగా ఒక కబోర్డ్ లాంటిది తయారు చేస్తూ ఉన్నారు. ఒక అంకుల్ అక్కడ వర్క్ చేస్తున్నాడు. పిల్లలు అంటే ఒక చిన్న కబోర్డ్ లాంటిది చెక్కతో తయారు చేస్తూ ఉన్నాడు. అంకుల్ చాలా కష్టపడి బ్యూటిఫుల్గా దాన్ని తయారు చేశాడు. కానీ క్లోజ్ చేసేసి వచ్చేటప్పుడు మేకులు కొట్టి మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేశాడు. ఎందుకంటే అది చాలా దూరం ప్రయాణం చేయాలి కదా అని మొత్తం అన్నిటికీ మేకులు కొట్టేశాడు, క్లోజ్ చేసి పంపించేశాడు. కానీ అంకుల్ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అరే నేను ఏదో మర్చిపోయినట్టున్నానే, సంథింగ్ ఏదో నేను వదిలేశాను అని ఆలోచన చేస్తున్నాడు. ఇంతకీ ఏం వదిలేశాడంటే తన కళ్ళద్దాలే వదిలేసుకున్నాడు. అరే నేను పొద్దున్న ఇంట్లో నుంచి కళ్ళద్దాలు పెట్టుకునే కదా నేను బయటకు వచ్చాను, అదేంటి ఎక్కడ పోయింది? నేను మొన్న ఆ వర్క్ చేసేటప్పుడు ఒక బ్రదర్ వచ్చి మాట్లాడేటప్పుడు కూడా నేను స్పెక్స్ పెట్టుకునే ఉన్నాను, ఎక్కడ పోయాయని ఆలోచిస్తే గుర్తొచ్చింది. పిల్లలు ఆ కబోర్డ్ తయారు చేసేటప్పుడు బై మిస్టేక్ స్పెక్స్ సెల్ఫ్లో పెట్టేశాడు. చూసుకోకుండా ఆ నెయిల్స్ అన్నీ కొట్టేసి క్లోజ్ చేసేసాడు. ఇప్పుడు కనుక వెళ్ళి నా స్పెక్స్ అందులో ఉన్నాయని చెప్తే అన్నీ మేకులు తీయాలంటే చాలా కష్టం. అందుకని అంకుల్ చాలా బాధపడుతూ నేను చాలా ఖరీదైన స్పెక్స్ కొనుక్కున్నాను, ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాను, ఎందుకు నాకు ఇలా జరిగింది అని బాధపడుతూ ఇంటికి వస్తూ అనుకున్నాడట. ఏంటేసయ్యా, అందరు ఇచ్చిన డబ్బులతోటి చాలా ఖర్చు పెట్టి చక్కగా నేను ఒక మంచి కబోర్డ్ తయారు చేశాను, ఒక చక్కటి మరి బాక్స్ లాంటిది తయారు చేశాను, కానీ ప్రభా మరి నేను ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు కదా, ఫెయిత్ఫుల్గా నేను వాళ్ళు ఇచ్చినదంతా ఖర్చు పెట్టి నీ పని కోసమే ఇచ్చాను కదా, మరి నా స్పెక్స్ ఎందుకు పోయాయేసయ్యా అని చాలా బాధపడుతూ ఇంటికి వచ్చేసాడంట. పిల్లలు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ చైనా దేశంలో ఉన్న ఆర్ఫనేజ్ డైరెక్టర్ ఈ అమెరికా దేశానికి మరి అనుకోకుండా ఒక పని మీద వచ్చాడు. వచ్చినప్పుడు వర్షిప్లో మెసేజ్ చెప్పడానికి ఏ అంకుల్ వాళ్ళ చర్చ్లో నుంచి సపోర్ట్ ఇచ్చారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ ఆరాధనలో ఆ చర్చిలోనే అంకుల్ వాళ్ళ చర్చిలోనే మెసేజ్ చెప్పడానికి వచ్చాడు. ఆయన వచ్చి మెసేజ్ చెప్పడానికి ముందు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మా ఎనిమీస్ వచ్చి మా మీద ఫైట్ చేసినప్పుడు మీరు చాలా సపోర్ట్ చేసి మా పిల్లలకి మంచి ఫుడ్ అందించారు, మాకు చాలా కావాల్సిన వస్తువులు ఇచ్చారు. చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ. అయితే నేను స్పెషల్గా మరొక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు పంపించిన స్పెక్స్ని బట్టి నేను మీకు చాలా నిండు వందనాలు చెప్తున్నాను అని అన్నాడంట. కూర్చున్న ప్రజలందరూ మనం పంపించిన లిస్ట్లో అసలు స్పెక్సే లేవు కదా, ఎవరో చర్చిలో వాళ్ళు పంపించి ఉంటారు, ఆయన వచ్చి మన చర్చిలో చెప్తున్నాడు అని అనుకున్నారంట పిల్లలు. అయితే అప్పుడు అంకుల్కి అర్థం కాలేదట, ఏంటి స్పెక్స్కై వందనాలు అంటున్నాడు అని అలా చూస్తుంటే అప్పుడు ఆ డైరెక్టర్ చెప్పాడంట, ఈ ఎనిమీస్ వచ్చి మా ఆర్ఫనేజ్ని డ్యామేజ్ చేస్తూ మా ఫర్నిచర్ అంతా పాడు చేసేటప్పుడు నేను ఖరీదైన స్పెక్స్, నేను చాలా విలువైన స్పెక్స్ కొనుక్కున్నాను,
కానీ నా కళ్ళద్దాలు కూడా పగలగొట్టేశారు. నాకు సరైన కళ్ళద్దాలు లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా కష్టపడ్డాను. అయితే ప్రతిరోజు పగలు రాత్రి నాకు చాలా హెడ్ఏక్ వస్తుండేది. నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎనిమీస్ వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయారు కాబట్టి మాకు సరైన డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నాకు చాలా హెడ్ఏక్ వస్తుంది, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదని డైరెక్టర్ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరు కలిసి అతని కొరకు ప్రార్థన చేశారట. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశారో అమెరికాలో నుంచి మాకు కొన్ని ఫర్నిచర్ వచ్చింది. వీటిని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చాలా ఎగ్జైటెడ్గా ప్రతి బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంటే అందులో ఒక సెల్ఫ్లో చక్కటి స్పెక్ట్స్ ఉన్నాయి. నేను వాటిని చూసి దేవా నువ్వు నిజంగా ఎంత గొప్ప దేవుడవు ప్రభువా, మా ప్రార్థన ఆలకించే దేవుడవు, చాలా థ్యాంక్స్ యేసయ్యా. అయినా ఒక్క స్పెక్ట్స్ ఉండటం ఏంటి, అసలు చూద్దాం పెట్టుకొని చూద్దామని ఆ స్పెక్ట్స్ తీసి ఇలా కళ్ళకు పెట్టుకుంటే కరెక్ట్గా అంకుల్కి ఎంత సైట్ ఉందో ఆ సైట్ పవర్కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యే స్పెక్ట్స్ అందులో ఉన్నాయి. అంకుల్ చాలా ఆశ్చర్యపోయాడు. పిల్లలు ఆ మాట చెప్తూ చర్చిలో అంటాడు, నా కళ్ళద్దాలు లేక నేను రాత్రింపగళ్ళు తలనొప్పితో బాధపడుతూ యేసయ్య నా స్పెక్ట్స్ విషయంలో సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అద్భుతంగా సహాయం చేశాడు. చాలా చాలా వందనాలు. మీలో నాకు పంపించిన వారికి వందనాలంటే చర్చ్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఈ అంకుల్కి విషయం అర్థమై కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. పిల్లలు అంకుల్ హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. దేవా నాకు ఎందుకు ఇలా చేసావు, నువ్వు నాకు ఏమిచ్చావో, ఈ చర్చి వాళ్ళు ఏమిచ్చారో ఆ అమౌంట్ అంతా తెచ్చి నేను నమ్మకంగా చేస్తే నా కళ్ళద్దాలు ఎందుకు పోయాయని నేను ఫీల్ అయ్యాను. కానీ థ్యాంక్ యూ ప్రభువా, నిజంగా అవసరతలో ఉన్న వ్యక్తికి ఈ కళ్ళద్దాలు వెళ్ళటం చాలా సంతోషం, నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలని యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాడంట. చెల్లి తమ్ముడు, మనం చేసే ప్రార్థన దేవుడు ఎంత అద్భుతంగా వింటాడో ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇలాంటి సంఘటనే ఒకసారి జార్జ్ ముల్లర్ అంకుల్ వాళ్ళ హాస్టల్లో కూడా జరిగింది. అంకుల్కి దేవుడు అనాథ పిల్లల్ని, స్ట్రీట్ చిల్డ్రన్ని పోషించమని దేవుడు అంకుల్కి పిలుపునిచ్చాడు. అందుకని అంకుల్ రోడ్డు మీద ఉన్న చాలామంది స్ట్రీట్ చిల్డ్రన్ని, ఆర్ఫన్ చిల్డ్రన్ని అంకుల్ దగ్గర తీసుకొని వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ అవసరతలన్నీ చూస్తుండేవాడు. వాళ్ళందరూ జార్జ్ ముల్లర్ అంకుల్ని డాడీ అని పిలిచేవాళ్ళు. పిల్లలు ఎంత గ్రేట్ కదా జార్జ్ ముల్లర్ అంకుల్. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా పిల్లలు, అందరూ భోజనం చేద్దామని లంచ్ టైంకి వాళ్ళ రూమ్స్లో నుంచి బయటకు వస్తున్నారు. వచ్చేటప్పుడు అందరూ ప్లేట్లు గ్లాసులు పట్టుకొని లైన్గా వస్తున్నారు. డైనింగ్ హాల్లో లైన్గా కూర్చున్నారు. అందరి చేతుల్లో ప్లేట్లు, పక్కన గ్లాసులు. లోపల కిచెన్లో నుంచి జార్జ్ ముల్లర్ గారు ఈరోజు అసలు ఫుడ్ చేయడానికి మా దగ్గర కూరగాయలు లేవు, సరుకులు లేవు, ఏం లేవు, ఇప్పుడు ఎట్లా చేయాలి సార్ అని అడుగుతా ఉంటే ఆగండి ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. పిల్లలు అయ్యో పిల్లలందరూ ప్లేట్లు పట్టుకొని వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఏం చెప్పాలి, పిల్లలందరూ రెడీగా ఉన్నారు, ఇక ప్రేయర్ చేయబోతున్నారు ఎట్లా అని అందరు కంగారు పడతా ఉంటే ఏం కంగారు పడకండి, మన దేవుడు సహాయం చేస్తాడని జార్జ్ ముల్లర్ అంకుల్ వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు. అందరూ వచ్చేసారు. పిల్లలు లైన్లో కూర్చున్నారు, ప్లేట్లు పట్టుకున్నారు, గ్లాసులు పెట్టుకున్నారు. కమ్ ఆన్ చిల్డ్రన్ ప్రార్థన చేద్దామా అని ముల్లర్ అంకుల్ అంటుంటే పిల్లలందరూ ఏముందని ప్లేట్లో ప్రార్థన చేయాలి అన్నట్లుగా చూస్తున్నారు. పిల్లలు ఏసై మనకి ఇచ్చిన ఆహారాన్ని బట్టి ఏసైకి అందరం థ్యాంక్స్ చెప్దాం, కమ్ ఆన్ చిల్డ్రన్ లెట్స్ ప్రే అన్నాడు. పిల్లలు అన్నంగానే అందరు అలా చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే అప్పుడే రోడ్డు మీద ఒక అంకుల్ గబగబా ఒక పెద్ద ట్రక్తో వచ్చాడు. వచ్చి హార్న్ కొడుతూ సార్ జార్జ్ ముల్లర్ గారు ఉన్నారా, నేను అర్జెంటుగా అతన్ని కలవాలి అనుకుంటూ వచ్చాడు. పిల్లలు ఏంటండి ఏం జరిగింది అని ముల్లర్ అంకుల్ ఆ అంకుల్ని అడిగితే నిన్న నైట్ 1:30కి దేవుడు నాతో మాట్లాడాడు. అర్ధరాత్రి నేను మంచి స్లీప్లో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు కమాన్ గెట్ అప్, ముల్లర్ వాళ్ళ హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ నువ్వు మంచి బ్రెడ్స్ బేక్ చేయాలి, లేగు లేగు అని దేవుడు నన్ను లేపితే అర్ధరాత్రి లేచి ఇదిగోండి మీ అందరి కొరకు బ్రెడ్స్ నేను తీసుకొని వచ్చాను, ఇవన్నీ మీ పిల్లలకేనండి పెట్టేయండి అన్నాడు. పిల్లలు వావ్ ఎంత గ్రేట్ కదా. ముల్లర్ అంకుల్ ఆశ్చర్యపోతున్నాడు. హాస్టల్లో ఉన్న ఆ కిచెన్లో ఉన్న అంకుల్స్ ఆంటీస్ అందరూ అసలు ఎంత అద్భుతం
అద్భుతం అని అనుకుంటుంటే ఈ లోపల ఇంకొక ట్రక్ వచ్చింది పిల్లలు. ఏంటంటే, సార్ నా బండి ఫెయిల్ అయిపోయింది, నా బండిలో చాలా మిల్క్ ఉంది, ఈ మిల్క్ అంతా తీసుకొని నేను వెళ్ళాలంటే చాలా కష్టం, ఇప్పుడు నేను బండి రిపేర్ చేసుకోవాలి, ఇక్కడ నా బండి ఆగిపోయింది కాబట్టి ఇన్ని లీటర్స్ మిల్క్ క్యాన్లు మీకు ఇచ్చేస్తున్నా, మీది ఆర్ఫనేజ్ కదా, మీ పిల్లలకి ఇచ్చేయండి, నేను బండి ఫ్రీ చేసుకొని వెళ్ళి వర్క్ చేయించుకోవాలి, బండి రిపేర్ చేయించుకోవాలని చెప్పాడట. అప్పుడు అందరి పిల్లలకి గ్లాస్ పాలు, ఫుల్ బ్రెడ్, కావాల్సిన ఫుడ్ దేవుడు ఇచ్చేసాడు కదా. నిజమే పిల్లలు, ఏసైకి మనం ప్రార్థన చేస్తే ఏసై మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మన కళ్ళ ముందు అక్కడ ఏమీ లేకపోయినా దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడన్న విశ్వాసం మనకుంటే తప్పకుండా ఏసై సహాయం చేస్తాడు. ఆ అంకుల్ స్పెక్స్ విషయంలో ఏసైని ఎలా ప్రార్థన చేశాడో, చైనా అంకుల్ కదా, కానీ దేవుడు ఆశ్చర్యంగా అంకుల్కు తనకు కావాల్సిన స్పెక్స్ ఇచ్చాడు. అంతేకాదు ముల్లర్ అంకుల్ వాళ్ళ ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలందరికీ కావాల్సిన ఫుడ్ దేవుడు ఆ టైంకి అనుగ్రహించాడు. అలాగే నీ జీవితంలో కూడా ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ పెయిన్ వచ్చినా, ఏ అవసరతలో నువ్వు ఉన్న స్థలంలో ఏసైతో హృదయపూర్వకంగా మాట్లాడితే తప్పకుండా ఏసయ్య నీ ప్రార్థన కూడా జవాబిస్తాడు. మరి ఈ రోజు నుంచి ఏసయ్య నాకు కూడా అలాంటి ఫెయిత్ ఇవ్వండి అని అడుగుదామా పిల్లలు? ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్ర. చైనాలో ఉన్న ఆ అంకుల్ తన స్పెక్స్ విరిగిపోయాయని చాలా బాధపడుతుంటే అంకుల్ చేసిన ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరంగా తనకు కావాల్సిన స్పెక్స్ మీరు అనుగ్రహించారు. జార్జ్ ముల్లర్ అంకుల్ వాళ్ళ ఆర్ఫనేజ్లో కూడా చాలామంది ఆకలితో ఇబ్బంది పడుతున్నప్పుడు వారు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీరు వారికి అనుగ్రహించారు. అలాగే ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు వారి జీవితాల్లో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కావాల్సిన సమయంలో నీ వైపు చూస్తున్నప్పుడు నిన్ను అడగటానికి కావాల్సినంత విశ్వాసం మాకు దయచేయండి. మాకు ఏమి కావాలో అది ప్రతి విషయంలో కూడా నీ వైపు చూస్తూ ప్రార్థించే కృప దయచేయండి. ప్రభువా, ఈ రోజు నుంచి ప్రతి విషయం కొరకు నీ మీద ఆధారపడేవారిగా మమ్మల్ని చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఓకే, మత్తయి 7:7, మాథ్యూ 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరొకసారి నేర్చుకుందామా చిల్డ్రన్? మాథ్యూ 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.